హండ్రెడ్ మూవీస్ లో 16th మూవీ అండి, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్. 2006 లో రిలీజ్ అయింది. IMDb రేటింగ్ 8. స్ట్రైట్ గా వన్ లైనర్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, జీవితంలో సమస్యలు పోరాటాలు ఉండొచ్చు, అవి సహజం. కష్టాలు సంతోషాలు రెండు కళ్ళు లాంటివి. కానీ పోరాటాలే జీవితం అయితే, ఒక సాధారణ మిడిల్ క్లాస్ లైఫ్ ఛిద్రమయ్యి ఓవర్ నైట్ లో తన 5 ఏళ్ల కొడుకుతో రోడ్డున పడితే ఆ తండ్రి పడే ఆవేదన, పోరాటమే ఈ సినిమా. తండ్రిగా నటించిన విల్ స్మిత్ జీవించాడు. ఇందులోని ప్రతి సన్నివేశం మనకు పాఠము ఎలానోలా మనకి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. కనెక్ట్ చేసుకుంటే మైండ్ క్లియర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే ఒక సీక్వెన్స్ చెప్తాను, దీన్ని బట్టి మీరు గెస్ట్ చేసి వచ్చి సినిమా ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఏం చెయ్యాలో తెలియక 5 ఏళ్ల కొడుకుతో రైల్వే స్టేషన్ లో ఉన్నాడు తండ్రి. ఆ టైంలో కొడుకు తండ్రిని అడుగుతాడు, ఏం చేస్తున్నాడు అన్న, మనం ఎక్కడికి వెళుతున్నాం అంటే, ఏమో తెలియదు నాన్న అంటాడు కొడుకుతో. అప్పుడు ఆ కొడుకు మొహం చాలా దీనంగా పెడతాడు. ఆ కొడుకును చూసి, మన పరిస్థితి వీడికి తెలియకుండా మేనేజ్ చేయాలని చెప్పేసి, మనం డైనోసార్స్ ఉన్న లోకంలో ఉన్నానన్న, అవి మనల్ని తినేస్తాయి, కొరికేస్తాయి. అంచేత వాటికి దొరకకుండా ఒక సేఫ్టీ కేవ్లోకి వెళ్ళి దాక్కోవాలి, ముందు అది చెయ్యాలి అని చెప్పేసి రైల్వే స్టేషన్లో ఉన్న బాత్రూంలో ఆ ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు ఆ కొడుకుని. ఇలా కొడుకుని ప్రతి విషయంలోనూ తన కష్టాలు బాధలు కొడుకు పడకూడదని నమ్మిస్తూ గడుపుతూ ఉంటాడు. అలా గడపడానికి ఎంతో మానసిక సంఘర్షణ పడుతూ ఉంటాడు అనమాట అతను. మోటివేషనల్, ఇన్స్పిరేషనల్ అనే పదాలకి పూర్తి అర్థం ఈ సినిమా. ఎలాంటి వాళ్ళైనా సరే ఒక్కసారి చూస్తే మంచిదని స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే మనం ఆ పరిస్థితిలో ఎందుకుంటాం అనుకునే గొప్పోళ్ళు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, జీవితంలో ఇలాంటి ఒక రోజు రాకూడదు అనుకునే వాళ్ళు, వస్తే ఎలా పోరాడాలనే వాళ్ళు చూడాలండి. హ్యాపీగా ఉన్న వాళ్ళం, హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళం మేమెందుకు సాడ్ మూవీ చూడాలి, ఏడవాలి, బాధపడాలి అంటే, ఒక ఫిలాసఫీ పుస్తకం ఫ్రీగా దొరికిందనుకుని చూడమంటున్నానండి. సినిమాను, జీవితాన్ని ప్రేమించే వాళ్ళు తప్పకుండా చూడాల్సినటువంటి హైలీ రికమెండెడ్ మూవీ అని నేను చెప్పగలను. ఇది క్రిస్టోఫర్ గార్డ్నర్ అనేటువంటి వ్యక్తి యొక్క నిజ జీవిత కథ అనమాట. ఈ సినిమా G5 లోను, యాపిల్ టీవీలోను, మ్యాక్స్ ప్లేయర్ లోను చూడొచ్చండి ఈ సినిమాని.